పూర్తి పూర్తి మమేకం వాళ్ళ ఆయన ఆయన వయసా ఆయన వయసు ఎక్కువ వస్తాయి అన్న పట్టుకట్ట ఓకే మోటార్ సైకిల్ తీసుకోకరా నడుచుకుంటే కొంచెం లేట్ కాదు. చేశారా రిపోర్ట్ మొత్తం మా రిక్వెస్ట్ ఏమంటే కనాల గ్రామంలో పడిన వరి పంట డ్యామేజ్ అయిన ప్రతి రైతు పొలం దగ్గర పోయి వీళ్ళు ఎంట్రీ చేసుకోవాలని మేము మా రిక్వెస్ట్. ఖచ్చితంగా అదే ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం 24 గంటల్లోపే మేము ప్రతి ఒక్కరి దగ్గర మేము టీంలను వేస్తాం. ఈ 2 టీంలుగా వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క రైతు దగ్గర అక్కడ పెట్టి అక్కడ ఫోటో తీసి అప్డేట్ చేస్తారు. క్రాప్ డ్యామేజ్ అన్న రిపోర్ట్ పెట్టారు. సురేష్ అది చూసుకోండి. అంటే ఊరికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంటే ఉన్నారు కాబట్టి తర్వాత వీళ్ళు రెవెన్యూ తరఫున 2 ఉన్నారు, 4 అవును సార్ అవును సార్. ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలి. నోట్ చేసుకోండి ముందు స్పాట్ వచ్చేసి సార్ ఫార్మర్ దగ్గర పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకోండి. చింతకుంట్ల రోడ్లో ఉంది ఇమీడియట్ గా స్టార్ట్ చేసి సార్ ఇక్కడ బయటికి పోయి అన్ని అట్లే ఉంటాయి. నీళ్ళు అవి పడిపోలే, ఏమో మాది ఒకటే పడిపోయి. పులిమేరలో ఎక్కువ భాగం వరి పంట సాగు చేశారు. ఈ ముందు తుఫాన్ వలన చాలా పంట చాలా నీళ్ళ విరిగిపోయినది. 15 రోజుల్లో కోసుకుంటారు పంట అనేగా ఇప్పుడు అకస్మాత్తుగా తుఫాన్ రావడము, రైతులు అకస్మాత్తుగా నష్టం జరగడము, చాలా ఇబ్బందులలో ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు స్పందించి, అధికారులు స్పందించి ఇప్పుడు 24 గంటల్లో మన ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పారు. కానీ 24 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలంటే ఇక్కడ సాధ్యమైన పని కాదు. చాలా వరకు మా ఊళ్ళో 6,500 ఎకరాల పొలం పులిమేరలో ఉంది కాబట్టి వాళ్ళు 2-3 టీములుగా ఒక 5-6 టీములు అయితే కానీ పని చేయగలవని నేను కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి కలెక్టర్ మేడం గారు మా ఊళ్ళో మొత్తం పంట డ్యామేజ్ నమోదు చేసి అందరికీ నష్టపరిహారం అందించేందుకు కోరుతున్నాను. ఈ ఇటీవల మంతా తుఫానుకు బాగా ఎఫెక్ట్ అయినాయి. అందులో భాగంగా పంటల్లో వరి, మొక్కజొన్న, తర్వాత పత్తి, ఈ పంటలన్నీ కూడా నీళ్ళన్నీ కూడా పొలాల్లో నిలబడి పూర్తిగా నష్టం వాటిల్లింది. వాటిపైన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి రైతు యొక్క పొలాన్ని కూడా పరిశీలించి పంట నష్టపరిహారపు జాబితాలు అనేవి సిద్ధం చేయడం జరుగుతుంది. మాకు యాప్ ఇచ్చారు. యాప్లో కూడా ప్రతి ఒక్కరి రైతు యొక్క ఆధార్ డేటాను తీసుకొని అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ క్రాప్ ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ గారు పంపబడుతుందని తెలియజేయడం. ఎవరైనా రైతులు వాళ్ళ నష్టపరిహారం
నష్టపరిహారంకు సంబంధించినటువంటి వివరాలు కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి విఆర్ఓ దగ్గర అందరూ కూడా తమ యొక్క జాబితాలు తయారు చేసేటప్పుడు రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు.